హాయ్ హలో వెల్కమ్ టు మహేష్ శృతి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మన బొరుగులు ఉంటాయి కదా, వాటితో ఒగ్గాని ఎలా తయారు చేయటం అనేది మీకైతే చూపిస్తాము. వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి గాయస్. మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవటం అలాగే లైక్ చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అలాగే లైక్ చేయండి మర్చిపోకుండా. ఇదిగోండి, ఇలా అయితే బొరుగులు అయితే నానబెట్టుకొని ఒక బౌన్లో ఇట్లా నానాక అవి మెత్తగా అయిపోయినాక ఇట్లా పిండుకొని ఒక దాంట్లోకి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అది కూడా ఎక్కువసేపు నానబెట్టకూడదు, ఒక 2 minutes అలా నానబెట్టేయాలన్నమాట. నానబెట్టి అమ్మడిని తీసేయాలి. ఇలా తీసుకున్నాక ఇంకా బౌన్లో పెట్టుకొని ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇట్లా టమాటాలు, మిర్చి, అలాగే ఉల్లిగడ్డలు అన్నీ పెట్టుకొని ఇట్లా కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. మనకి ఎంత చేసుకుంటున్నామో దానికి తగ్గట్టు వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాంతన కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి. పల్లీలు వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా ఏగనియాలి బాగా. వాటిని ఏగనిచ్చి నెక్స్ట్ అయితే తర్వాత మళ్ళీ అయితే ఇలా అయితే తిప్పుకోవాలి బాగా. నూనె అయినాక ఇట్లా అవి అయితే ఏగుతాయి. వేపుకున్నాక నెక్స్ట్ అయితే మనం అయితే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకున్నాక కొంచెంసేపు అట్లా ఉంచుకొని మళ్ళీ అవి మగ్గాలన్నమాట. ఆనియన్స్ కూడా మగ్గితే నెక్స్ట్ వచ్చేసి ఇవి కూడా ఇంకొన్నాయిగా మనకి మిర్చి అని, టమాటా అని అవి కూడా వేసుకోవాలి. అన్నీ ఒకసారి వేసినా బాగోదు. ఇప్పుడైతే తిరగమాత గింజలు అయితే వేసేసింది శృతి. నెక్స్ట్ వచ్చి మిర్చి అనమాట. ఈ మిర్చి కూడా వేసుకున్నాక కొంచెంసేపు కలదిప్పేయాలి. కలదిప్పుకున్నాక అయితే నెక్స్ట్ ఇంక మళ్ళీ తర్వాత ఇంకేమన్నా మనకు ఫైనల్గా అయితే లాస్ట్కి టమోటా అయితే ఉంది. ఇప్పుడైతే ఇది కూడా వేసేస్తుంది. ఇది వేసుకున్నాక ఇంక మళ్ళీ కొంచెంసేపు మూత పెట్టేసి కొంచెంసేపు బాగా మగ్గనియాలన్నమాట. ఇప్పుడైతే మూత పెట్టేసింది. మగ్గనిచ్చినాక ఇంకా తీసేసుకుంటే మగ్గేసి ఫైనల్గా అయితే మొత్తానికి ఇప్పుడైతే కాంతన కలదిప్పేసి దీంట్లో మళ్ళీ ఇంకొక పసుపు అని ఇంకా 2-3 ఐటమ్స్ అయితే వేయాలి. ఇప్పుడైతే మీరైతే చూడండి, మీకు చూపిస్తాను. ఇప్పుడైతే ముందుగా అయితే పసుపు అయితే 1 స్పూన్ అయితే వేసుకోవాలన్నమాట. మనకి సరిపడంతా వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొంచెం 1 స్పూన్ సాల్ట్. మీరు ఎంత చేసుకుంటారో దానికి తగ్గట్టు వేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి 1 స్పూన్ అయితే కారం. ఇంకా అంతని ఇవన్నీ వేసుకొని మొత్తం ఇంకా మళ్ళీ కలుపుకోవాలి శుభ్రంగా. మొత్తం మిక్స్ చేసేయాలన్నమాట. మిక్స్ చేయంగా చూడండి ఏ కలర్లోకి వచ్చేసినాయో మొత్తం. ఇలా అయితే రావాలన్నమాట. ఉగ్గాని చేసుకోవటం ఒక 2-3 minutesలో అయిపోతుంది అనమాట ఇలా చేస్తే. నెక్స్ట్ ఫైనల్గా అయితే ఇదిగోండి వచ్చేసింది అనమాట. ఇంక మన బొరుగులు వేసేసి ఇంక ఇట్లా మొత్తం వేసేసుకొని శుభ్రంగా ఇది మొత్తం మిక్స్ చేసి కలిపేయాలన్నమాట. దాంట్లోనే కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడైతే చూడండి ఎలా కలుపుకోవాలో. ఇట్లయితే కింద నుంచి పైకి మొత్తం శుభ్రంగా కలపాలి. కలిపి తింటే ఉంటుంది. అలా ఉంటుంది అన్నమాట. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా అయితే మొత్తానికైతే కింద నుంచి మీదకి శుభ్రంగా కలిపి ఈ కలర్లోకి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇక చూస్తుంటే ఎలా ఉందో నాకైతే నోరు ఊరిపోతుంది అనమాట. అలా ఉంది. అది ఫైనల్గా అయితే వచ్చేసింది. అదిగో అయిపోవచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.